ఓటమి భయంతోనే రేవంత్ దౌర్జన్యాలు, గులాబీ సైనికులది పోరాట స్ఫూర్తి, కేటీఆర్ అడుగడుగున అధికార దుర్వినియోగం. ఎవ్వడ్రా నాయన ఇది మీరు మాట్లాడేది? అడుగడుగున అధికార దుర్వినియోగం అంటే మెదకుల డబ్బులు వంచుతుంటే బీఆర్ఎస్ అభ్యర్థి దొరికితే కాంగ్రెస్ ఎమ్మెల్యే ఆడికి వస్తే కూడా కాంగ్రెస్ ఎమ్మెల్యే మీద కూడా రాళ్ళు రువ్వింది మీరు. అది మీ నీచ సంస్కృతి. ఏమన్నా అంటే రాళ్ళు ఇసిరేయాలి, జై తెలంగాణ అనాలి. ఇదా నీచ సంస్కృతి? అట్లా అనుకుంటే అధికార దుర్వినియోగం అని అంటారు. అధికార దుర్వినియోగం అని మాట్లాడితే మరి జగ్గారెడ్డి మీద ఈసీ ఎందుకు కేసు ఫైల్ చేయమని చెప్పేసి ఎస్పీకి ఆర్డర్ ఇచ్చింది? అంటే ఇప్పుడు అధికార పార్టీయే కదా జగ్గారెడ్డి అధికార పార్టీ అయినప్పటికీ కూడా ఆయన మీద కేసు ఫైల్ చేయమని చెప్పేసి ఈసీ ఆర్డర్స్ పాస్ చేసింది. అంటే ఎవ్వడు అధికార దుర్వినియోగం చేస్తున్నది ఏమైనా కనపడుతుందా అక్కడ? స్వేచ్ఛగా పోలీసులకు ఫ్రీ హ్యాండ్, ఈసీ ఏ నిర్ణయాలు తీసుకుంటే ఆ నిర్ణయాలు. అక్కడ ఆయన ఏంది దొంగ ఓట్లు పడుతున్నాయని వచ్చిండు. అధికార పార్టీ ఉండి కూడా దొంగ ఓట్లు పడుతున్నాయని ఆయన వచ్చిండు. వస్తే ఆయన మీద కేసు మళ్ళా. అంటే ఎక్కడ న్యాయంగా పనిచేస్తున్నట్ట లేకుంటే అన్యాయంగా పనిచేస్తున్నట్ట? అందుకనే ఎప్పుడుగో ఇట్లాంటి తప్పుడు మాటలు మాట్లాడతారు.